ఆ! మంచిగా సచ్చిపో. ఓకేనా? సచ్చిపో. ఏం బతుకురా నీది? ఇక వార్త చదివే ప్రయత్నం చేద్దాం. ఎందుకు దోచుకున్నాడేందో తెలుస్తది మనకు. నమస్కారం మిత్రులారా. ఇదిగో గజ దొంగ దొరికిండు. నార్మల్ దొంగ కాదు, పెద్ద గజ దొంగ మిత్రులారా. నిజంగా డిపార్ట్మెంట్లలో మంచి వాళ్ళకంటే చెడ్డ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నీతి పరుల కంటే అవినీతి పరులే ఎక్కువ ఉన్నారు. నిజంగా ప్రభుత్వం వీళ్ళకు జీతాలు ఇవ్వడం దండగా. నిజం చెప్తున్నా, వీళ్ళను కాల్చి చంపాలి. ఎంత దుర్మార్గులు అంటే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేది వీళ్ళే. ప్రభుత్వం అంటే ప్రజలు పేదరికంలో ఉండడానికి గల ప్రథమ కారణం వీళ్ళే. అందుకే నేను దండ వేస్తున్నా. రే ఇడియట్, కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలిగా. అదంతా ఎవరి సొమ్ము? మన సొమ్ము. మనం ట్యాక్స్ కడితే మన గ్రామాలు, మన మండలాలు, మన నియోజకవర్గాలు డెవలప్ కావాలి. కానీ ఇలాంటి సన్యాసులు డెవలప్ అవుతాను. నార్మల్ దొంగ కాగితాను గజ దొంగ చూడండి, 60 లక్షల నగదు దొరికిందట. ఎన్ని లక్షలు? 60 లక్షల నగదాట. 15 బంగారు బిస్కెట్లు అట. 15 బంగారు బిస్కెట్లు దొరికినాయట. 3 కిలోల బంగారు ఆభరణాలట. అంటే 15 బంగారు బిస్కెట్లు ప్లస్ కొన్ని ఆభరణాలు అన్ని కలిస్తే 3 కిలోలు ఉంటాయట. వ్యవసాయ భూములు కొన్ని ఉన్నాయట. కొంచెమన్నా ఇజ్జత్ మానం వీడికుంటే వీడు ఏం చేయాలి? తనకు తానే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి. నేను బతికి ప్రయోజనం లేదు నా ఇజ్జత్ పోతుందని. చిచ్చి, గంట కొట్టద్దా మరి? బరాబర్ గంట కొట్టాలి. నేను గంట కొడతా. ఓయ్, మంచి పని చేసినావు సార్, చాలా మంచి పని. ఇక జైల్లో పోయి చిప్ప కూడా తినుకుంటుండు ఈడియట్. ఎందుకురా నీవు బ్రతికి ప్రయోజనమైందిరా? మిత్రులారా, ఒక విషయం సీరియస్ చెప్తున్నానండి. ఎమ్మెల్యే కంటే, ఎంపీ కంటే, మంత్రి కంటే ఎక్కువ దోచుకునేది ఇలాంటి దుర్మార్గులే. ఎస్, బ్యూరోక్రాటిక్ ప్రభుత్వ ఉద్యోగులు విపరీతం దోచుకుంటారు. హైదరాబాద్లో ప్రతిరోజు నేను రోజు కబ్జా తీస్తున్నా. టౌన్ ప్లానింగ్ అధికారుల జేబుల్లో కూడా ప్రతిరోజు లక్ష రూపాయలు వెళ్తాయట. నిజంగా మిత్రులారా, ఇది జగమెర్ర సత్యం చెప్తున్నా. దమ్ముంటే సవాలని చెప్తున్నా నేను. ఆదాయానికి మించిన ఆస్తులు ఈ హైదరాబాద్ లో టౌన్ ప్లానింగ్ అధికారుల దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. దొరికినోళ్ళు దొంగలు, దొరకనోళ్ళు గజ దొంగలు. వాళ్ళు కూడా బరాబర్ దొరుకుతారు. అందుకే ఏం చేస్తున్నా, గంట కొడుతున్నా, వెళ్ళి జైల్లో చిప్ప కూడా తిను. మరీ చెప్తున్నా, నిజంగా ఎవరైతే దొరికారో వాళ్ళని సర్వీస్ రిమూవల్ చేయండి. ఆ తర్వాత వాళ్ళ బంధువుల ఇండ్లలో, వాళ్ళ కుటుంబకుల ఇళ్లలో, వాళ్ళ స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించండి. దొరికినది ఈ లిస్ట్ కాదు, దొరకంది ఎంతో ఉంటుంది లిస్ట్. అరే, ఎంత ఘోరంగా స్కామ్ చేస్తాను మీరు. ఒక సామాన్యమైన రైతుకు తినడానికి భోజనం లేని పరిస్థితి. ఈరోజు గిట్టుబాటు ధర లేక చేస్తాను. వాళ్ళు పంట నష్ట పరిహారం వాళ్ళకు రాకుండా ప్రభుత్వాలు చేస్తున్నాయి. దానికోసం అల్లలాడిపోతాను వాళ్ళు. ఇక నువ్వేమో దర్జాగా కమిషన్ తీసుకుంటావు, బళ్ళ కింద చేయి పెడతావు, లక్షలు దోచుకుంటావు, బంగారు బిస్కెట్లు కొంటావు, బంగారు ఆభరణాలు కొంటావు, వ్యవసాయ ప్లాట్లు కొనుక్కుంటావు. ఏం తమాషలా? ఇలాంటి వాళ్ళు బయటికి ఎట్లా వస్తారా అండి? ఏం లేదు, లాయర్కో 5-10 లక్షలు ఇస్తే అయిపోయి మళ్ళీ బయటికి వస్తాడు. ఇలాంటి వాళ్ళు బెయిల్ వల్ల. నిజంగా అమెరికాలో వివిధ దేశాల్లో చట్టాలు చాలా జబర్దస్త్ ఉంటాయండి. సెల్యూట్ చేయాలి వాళ్ళ చట్టాలకి. మా చట్టం కూడా బాగుంది, కానీ ఇదే మా చట్టం ఏంది, ఇట్లా జైల్లో పోతాడు, మళ్ళీ ఇట్లా బయటికి వస్తాడు, మళ్ళీ ఉద్యోగం, మళ్ళీ ప్రమోషన్. ఇట్స్ ఎంత సేమ్లెస్ చట్టాలు చెప్పండి. నేను తప్పుగా మాట్లాడుతున్నాను మిత్రులు, మీరు చెప్పండి. అరే, ఒక పేదవాడు నిజంగా పేదవాడిగా ఉంటాడు, ధనవంతుడుగా ఉంటాడు, బలిసినాడు ఇంకా బలుస్తాడు. ఎంత ఘోరం ఇది చెప్పండి, మీరు ఆలోచన చేయండి. నార్మలా 60 లక్షలు నగదు అంటే నార్మలా? 15 బంగారు బిస్కెట్లరా? ఎందుకు? మేమేమో చిన్నపిల్లలు తినే బిస్కెట్ తిని బ్రతుకుతాం. నువ్వేమో బంగారు బిస్కెట్ తింటాను ప్రతిరోజు. 3 కిలోల బంగారం మాట అంతా కలిపి. వ్యవసాయ భూములు నాటే జోక్గా ఇది. వామ్మో, ఏం చేయాలి మరి ఇతనికి? మనము కొంచెం ఇది ఉంటుంది అగరబత్తిలు అంతేసి. ఇక నా దృష్టిలో మీరు అనుకోవచ్చు, దండ వేసినట్టు శవాలకు దండ వేస్తాను నేను దండ శవాలకు వేస్తా. ఊదుబత్తీలు ఎవరికి వేస్తా, అగరబత్తులు ఎవరికి వేస్తాం? శవం ఉంటే మంచిగా వాసన రాళ్ళు వేస్తాం. ఇగో ఇది ఊదుబత్తీలు. నేను బరాబర్ ఎవరికి శవం దృష్టిని. నా దృష్టిలో చచ్చిపోయిన శవమే వీళ్ళు. మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చినా, మళ్ళీ ప్రమోషన్లు వచ్చినా చచ్చిపోయిన శవాలు లాంటి వాళ్ళు నా దృష్టిలో వీళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఏం వేయాలి? అగరబత్తులు వేయాలి. మీరు అనుకోవచ్చు సూరన్న బాగా మెచ్చుకుంటానని. మెచ్చుకోవడం కాదు, అరే నువ్వు బ్రతికి ప్రయోజనం లేదా ఈడియట్ అని చెప్తున్నా. మంచిగా చచ్చిపో. ఓకేనా? చచ్చిపో. ఏం బతుకురా నీది? ఇక వార్త చదివే ప్రయత్నం చేద్దాం.
ఎందుకు దోచుకున్నాడు ఏదో తెలుస్తుంది మనకు. గజ దొంగకు పూలదండతో సత్కరించిన సూరన్న. మాదాపూర్లోని ఎక్కడ మాదాపూర్లోని ఇది హైలీ కాస్ట్ ఏరియా. మాదాపూర్ అంటే మీకు తెలియదు ఏముంది, హైలీ కాస్ట్ ఏరియా మాదాపూర్. మాదాపూర్లోని రోడ్లు భవనాల శాఖ ఆర్ఎన్బి ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈఎన్సి మోహన్ నాయక్ నివాసంపై ఏసీబీ అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన సుమారు 15 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు చేపట్టిన అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులపై విచారణ జరుపుతున్నారు. సోదాల్లో బయటపడుతున్న వివరాలు అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేసినట్టు సమాచారం. 60 లక్షల నగదు, 3 కిలోల బంగారం అట. సూరన్ అబద్ధం చెప్పడు, వాట్ ఇస్ వాట్ ట్రూత్. అందుకే దయచేసి ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, ఒక బెల్ బటన్ క్లిక్ చేయండి. నిజంగా నాలాగా మాట్లాడే వాళ్ళు ఉంటారేం బహుశా, నేను వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. కానీ నాలాగా నిజాయితీగా మాట్లాడేవారు మీరు ఎంకరేజ్ చేయండి, అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమంటున్నా. ఇకపోతే ఏసీబీ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం మోహన్ నాయక్ నివాసంలో ఇప్పటి వరకు 60 లక్షల నగదాట, 15 బంగారు బిస్కెట్లు, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేస్తున్నారు. ఇంట్లో లభించిన బంగారం మొత్తం బరువు దాదాపు 3 కిలోల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తాను. కోట్ల విలువైన వ్యవసాయ భూముల పత్రాలట. సోదాల సందర్భంగా హైదరాబాద్, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కోట్లాది రూపాయల విలువైన వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా లభించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఆస్తులు విలువపై ప్రత్యేక పరిశీలన కొనసాగుతుంది. మళ్ళీ తెలుస్తుంది రేపెల్లుండి. అధికార హోదాను అడ్డం పెట్టుకుని అవినీతి. మోహన్ నాయక్ తన అధికారిక హోదాను ఉపయోగించి ఆర్ఎన్బి శాఖలో టెండర్లు, కాంట్రాక్టుల కేటాయింపులు భారీ అవినీతికి పాల్పడని ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ల రూపంలో అక్రమంగా సంపాదించాలనే సమాచారంపై ఏసీబీ అధికారులు కొంతకాలం నిఘా పెట్టి తెలుస్తుంది. ఇతను దేనికి సంబంధించిన అధికారి? రోడ్లు భవనాలకు సంబంధించిన అధికారి. మనకు తెలుసు అనుకుంటా, గ్రామాల్లో రోడ్ల కోసం చాలా టెండర్లు వేస్తారు. నేను ఎన్నోసార్లు ఏం చెప్పా అంటే, అరే మన రోడ్లు ఈరోజు వేస్తే రేపే ఏమవుతున్నాయి, చెడిపోతున్నాయి. ఈరోజు మంచిగా వేస్తాను, రేపే ఒక్కరోజు కూడా ఆగట్లేదు. ఇంత ఫీట్ వేయాల్సిన రోడ్డు ఇంతే ఫీట్ వేస్తారు. కారణం ఏంటి? ఇలాంటి కాంట్రాక్టర్లు అలాంటి వాళ్ళకి అవినీతి ఇస్తారు, దౌర్భాగ్యులకు. అందుకే రోడ్డు కొంచెం వేస్తారు. నేను ప్రశ్నించిన ముత్తంపేట, నేను ప్రశ్నించిన కౌటాల నుంచి గొండాయిపేట కావచ్చు, ఈ కౌటాల నుంచి బాలజనగూడ కావచ్చు, ఈ కాంట్రాక్టర్లు 10 కోట్ల టెండర్ పడితే 5 కోట్లకు ఖర్చు చేయరు. కేవలం లక్షలోనే ఖర్చు చేస్తారు, మిగతా డబ్బు నొక్కి తింటారని చెప్పిన నేను. ఇదే కదా గ్రామాలు. ఇది పెద్ద మనిషి. ఇంకా దీంట్లో ఆర్ఎన్బి శాఖలో పెద్ద మనిషి. మొత్తం కాంట్రాక్టర్లు ఎవరికి ఇవ్వాలి, ఎంత రోడ్ వేయాలని మొత్తం ఇతనే డిసైడ్ చేస్తాడు. ఇక అయిపోయింది కథం. కాంట్రాక్టర్లు వీళ్ళకి డబ్బు ఇవ్వడం, వీళ్ళ వాళ్ళని ఏమనకపోవడం. మాలాంటి సామాన్య వ్యక్తులు ఆర్టీఐ వేసి సమాచారం లాగుదామన్నా వాళ్ళు సమాచారం బరాబర్ ఇయ్యరు. దుర్మార్గులు ఉంటారు కదా, ఏం చెప్పాలి ఇలాంటి వాళ్ళని? చెప్పు తీసుకున్న తప్ప ఇలాంటి వాళ్ళు దౌర్భాగ్యులు. మోహన్ నాయక్ తన అధికారిక హోదాను ఉపయోగించి ఆర్ఎన్బి శాఖలో టెండర్లు, కాంట్రాక్టుల కేటాయింపులు భారీ అవినీతికి పాల్పడనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. కాంట్రాక్టుల నుంచి కమిషన్ల రూపంలో అక్రమంగా సంపాదించాలనే సమాచారంపై ఏసీబీ అధికారులు కొంతకాలంగా నిఘా పెట్టి తెలుస్తుంది. ఇంకా కొనసాగుతున్న సోదాలు. ప్రస్తుతం ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. తనిఖీలు పూర్తయ్యే సమయానికి మరిన్ని ఆస్తులు, కీలక పత్రాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మోహన్ నాయక్ అక్రమ ఆస్తులు మొత్తం ప్రస్తుతం ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. తనిఖీలు పూర్తయ్యే సమయానికి మరిన్ని ఆస్తులు, కీలక పత్రాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మోహన్ నాయక్ అక్రమ ఆస్తుల విలువ ఎంత ఉంటుందో అంశంపై రాష్ట్రంగా చర్చ నెలకొందట. ఇది సూరన్న ప్రత్యేక కథనం ఇట్లారా. ఇంకొకటి కూడా ఉంది ఇమేజ్, అది చదివే ప్రయత్నం చేద్దాం. ఇది దొరికిన, ఇది మొత్తం తన గురించి సంబంధించిన వార్త. మనమేమో రోడ్లు కావాలని, నిజంగా రోడ్లు ఉంటే బాగుంటుంది, మా గ్రామానికి బస్సులు వస్తాయి మేము చెప్తే, ఇలాంటి వాళ్ళు ఏం ఇస్తారండి? దౌర్భాగ్యులు చెప్పండి. అన్న నేను లైవ్లో ఉన్న మళ్ళీ కాల్ చేస్తాగన్నా. ఇది ఏం సార్ చెప్పండి? దోచుకుంటారు. ఇగో మొత్తం ఉంది ఇక్కడ వివరాలు, ఎక్కడెక్కడ మొత్తం ఇంగ్లీష్లో వచ్చిన, తెలుగులో చదివినా. అగో ఏ కేస్ డిస్పోజ్డ్ assessed known incomes registered against Sri Mohan Nayak Cherupula, engineer in chief roads and buildings Telangana Gout as acquired assessed by including in corrupt practices dubious means during his service, as this as offence punishable under section 13(1)(b) RNW 13(2) of the Prevention of Corruption Act 1998 as amendment 2018.
ప్రిలిమినరీ సెర్చెస్ వర్ కండక్టెడ్ ఆన్ 9/6/2006 ఎట్ హీజ్ ఆఫీస్ రెసిడెన్స్ అండ్ 15 అదర్ ప్లేసెస్. 15 చోట్ల నిర్వహించిందట సోదాలు. ఓకే, అక్కడ ఏం దొరికిందట అంటే 5 అగ్రికల్చర్ ల్యాండ్ పార్సెల్స్ అడ్మినిస్ట్రింగ్ 19.38 acres, 19 ఎకరాల 38 గుంటల స్థలానికి సంబంధించిన పేపర్ దొరికినాయట. ఇక ఈయన మంచోడా, గంట కొట్టద్దా మరి ఈయనకి. ఇంకేందంటే ఇక్కడ ఇట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 82,89,770 రూపాయలు ఉంటాయి దాని లక్ష, అంత ఉంటుంది కాస్ట్. వర్ ఐడెంటిఫైడ్ ఎట్ ముల్లంగి విలేజ్, డిచ్పల్లి మండల్, నిజామాబాద్ డిస్టిక్. టోటల్ 7 ప్లాట్స్ అట. మొత్తం 7 ప్లాట్లు అట మిత్రులారా. కోంపల్లి అండ్ 4 ప్లాట్స్ గచ్చిబౌలి. వాల్యూడ్ అప్రాక్సిమేట్లీ 1 10 100 1000 10 లక్ష కోటి. 7,34,73,867 రూపీస్ అట. 7 ప్లాట్లు అట. కోంపల్లిలో 4 అట, గచ్చిబౌలి అట 3 అట. కోంపల్లిలో 3, గచ్చిబౌలి 4 ప్లాట్లు. దాని ఖరీదు 7,34,73,867 రూపాయలు. అండ్ 1 XXX విల్లా ఎట్ మియాపూర్, వాల్యూడ్ అప్రాక్సిమేట్లీ 1 10 100 1000 10 లక్ష కోటి. 2,50,00,000 అండ్ 1 న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్ ఎట్ కుకట్పల్లి, వాల్యూడ్ అప్రాక్సిమేట్లీ 62,14,000 రూపీస్. 5 అడ్వాన్స్డ్ అమౌంట్ ఎంత, ₹1,00,00,000 అట. 1 10 100 1000 10 లక్ష కోటి. ఫన్ అడ్వాన్స్ అమౌంట్ 1 crore హ్యాస్ బీన్ పేడ్ టువర్డ్స్ ద పర్చేజ్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ విల్లా ఎట్ నిజామాబాద్ వర్ ఐడెంటిఫైడ్. ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అబోవ్ ప్రాపర్టీస్ ఎక్స్పెక్టెడ్ టూ మచ్ హయ్యర్ దెన్ అఫీషియల్ వాల్యూ అట. నేను చదవడానికే లెక్క పెడతాను, గింతగానం ఉంటుందా. ఫర్దర్ మోర్ 6 నెట్ క్యాష్ 55 lakhs, 7 బ్యాంక్ బ్యాలెన్స్ అమౌంటింగ్ అప్రాక్సిమేట్లీ 1,44 lakhs, gold ornaments weighing about 2,500 grams, valued approximately 2 crores. 1 10 100 1000 10 లక్ష కోటి. 2 crores. Silver weighting silver at 6,000 grams, valued 3,60,000. 10 household articles valued approximately 1,26 lakhs. 11 electronic gadgets including 9 mobile phones, 4 laptops valued approximately 11,25,000. And 2 vehicles valued at approximately 25 lakhs were identified. The total assets estimated the 1 10 100 1000 10 లక్ష 10 కోటి 10 కోట్లు. 17 crores 94,62,067 రూపీస్ అంత ఉన్నాడు మిత్రులు. ఇక చూడు ఏం చెప్పాలి. 7 మొబైల్ ఫోన్లు, 4 ల్యాప్టాప్లు, 1 విల్లా, 4 కొత్త కన్స్ట్రక్షన్ అయ్యే ఇల్లులాట. బాబా ఏం దుర్మార్గుడు రా. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి మిత్రులారా? జైల్లో పందిని మేపాలన్నా, వేసి ఉరి తీయక సంపక. అరే ఏంది ఇది, అర్థం కాదు. ఇంత దారుణమా? కోపం వస్తుంది మిత్రులారా, బాగా కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. ఇలాంటి అవినీతి ఎవరు బయట తీయట్లే. మనమేమో రాజకీయ నాయకుడు ఎంత చూస్తాం. ఇది చూడు, ఈ దుర్మార్గులు ఎంత చూస్తున్నాడు.